నీ ఉద్దేశం ఏంటో తెలుసా? నీ వృద్ధిలో నువ్వేం చేయాలి తెలుసా? మీ అందరూ సంఘంగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇన్బిల్ట్గానే నేనేం ఇచ్చా? రెసిస్టెన్స్ ఇచ్చి, ఈ మాటను వాడుతున్నాను నేను. మీకు రెసిస్టెన్స్ ఇచ్చా, ఇబ్బంది వచ్చింది, సంఘం కాలిపోయింది, కానీ దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ఏమాత్రం కూడా కాలిపోయింది. ఆయన పిలుపు అలాగే ఉంది, మీకు ఆయన నడిపింపు అలాగే ఉంది. చూసారా? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ చెట్టుకు దేవుడిచ్చిన రెసిస్టెన్స్ నుంచి వచ్చింది. ఈ రెసిస్టెన్స్కి చాలా లక్షణాలు ఉన్నాయి. నేను ఈసారి ఎప్పుడైనా మాట్లాడతా. మొట్టమొదటికి ఈ రెసిస్టెంట్ ఏం చేస్తా? తనను తాను కాపాడుకోగలదు. సంఘాన్ని కాపాడేది వ్యక్తులు కాదు, సంఘాన్ని కాపాడేది బయట వాళ్ళు కాదు, సంఘాన్ని కాపాడేది దేవుడు ఇచ్చిన శక్తి. ఆ శక్తి ఈరోజు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఆ రోజు 70 సంవత్సరాలు పట్టింది, కానీ 7 నెలల తిరగకముందే మీ సంఘాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆ శక్తి, ఆ రెసిస్టెన్స్ మీకు బలమైపోయింది. ఆ బలం ఈరోజు మిమ్మల్ని నడిపిస్తుంది. గాయం పడనండి, కత్తితో నరకనివ్వండి, కానీ చిగురించే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు చిగురిస్తారు, మీరు శక్తితో తట్టుకోగలరు. ఎందుకంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ కడవరి సంఘానికి తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు.